Hello people, welcome back to our channel Shweta Jadhav 03. So everyday one video about job updates లో ఈరోజు డే 10 ఆఫ్ అవర్ 30 days ఛాలెంజ్. ఈరోజు గ్రాడ్యుయేషన్ పాస్ అవుట్ అయిన వాళ్ళకి ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ గురించి చెప్పబోతున్నా. విప్రో నుంచి అఫీషియల్ గా వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ లిప్ 2026 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది జస్ట్ రెగ్యులర్ జాబ్ మాత్రమే కాదు, దీంట్లో సెలెక్ట్ అయితే మీరు విప్రోలో జాబ్ చేస్తూనే టాప్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఎంటెక్ డిగ్రీ కూడా కంప్లీట్ చేయొచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ ఎంటెక్ కాలేజ్ ఫీ మొత్తం సింగిల్ రూపీ మిమ్మల్ని అడగకుండా 100% విప్రో వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. ఈ వీడియోలో కంప్లీట్ ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ప్యాటర్న్స్, స్టిపెండ్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూద్దాము. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఎవరు అప్లై చేసుకోవచ్చో చూద్దాము. ఇది ప్యూర్లీ డిగ్రీ స్టూడెంట్స్ కి మాత్రమే. బీటెక్, బీఈ, బీకామ్ లేదా బీఏ వాళ్ళకి దీంట్లో ఎలిజిబిలిటీ లేదు. క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే బీసీఏ ఆర్ బీఎస్సీ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఎలిజిబిలిటీ స్ట్రీమ్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్, ఐటీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫిజిక్స్. పర్సెంటేజ్ గురించి చెప్పాలి అని అంటే మీకు గ్రాడ్యుయేషన్ లో మినిమం 60% లేదా 6.0 CGPA తప్పకుండా ఉండాలి. 10th అండ్ 12th లో జస్ట్ పాస్ అయి ఉన్నా సరిపోతుంది. బ్యాక్లాగ్స్ గురించి చెప్పాలి అని అంటే ఆన్లైన్ అసెస్మెంట్ రాసేటప్పటికి మీకు మాక్సిమం 1 బ్యాక్లాగ్ ఉన్న అలో చేస్తారు, కానీ అది కూడా ఫైనల్ సెమిస్టర్ లోపు క్లియర్ చేసేయాలి. అండ్ ఆల్సో డిగ్రీలో కోర్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ గా తప్పకుండా చదివి ఉండాలి. బిజినెస్ మ్యాథ్స్ లేదా అప్లైడ్ మ్యాథ్స్ ని కన్సిడర్ చేయరు. ఎడ్యుకేషన్ గ్యాప్ గురించి చెప్పాలి అని అంటే మాక్సిమం 3 years గ్యాప్ ఉన్న అలో చేస్తున్నారు. అది కూడా 10th తర్వాత డిగ్రీ స్టార్ట్ అయ్యే లోపు మాత్రమే. కానీ డిగ్రీ జాయిన్ అయ్యాక మాత్రం ఎలాంటి గ్యాప్స్ ఉండకూడదు. 3 years లోపు కంటిన్యూస్ గా కంప్లీట్ అవ్వాలి. ఇంకా సాలరీ గురించి చెప్పాలి అని అంటే దీన్ని స్టైపెండ్ అని అంటారు. ప్రతి ఇయర్ మీకు స్టైపెండ్ ఆటో ఇంక్రిమెంట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ లో 15,488 ఉంటుంది. సెకండ్ ఇయర్ లో 17,553 ఉంటుంది. థర్డ్ ఇయర్ లో 19,618 ఉంటుంది. ఫోర్త్ ఇయర్ లో 23,000 ఉంటుంది. సో ముందే చెప్పినట్టు మీ ఎంటెక్ ట్యూషన్ ఫీ మొత్తం విప్రోనే పే చేస్తుంది. మీరు 0 expenses తో బిట్స్ పిలాని లేదా శస్త్ర యూనివర్సిటీ ఇలాంటి టాప్ కాలేజెస్ నుంచి డిగ్రీ తీసుకోవచ్చు. క్లాసెస్ కూడా రెగ్యులర్ గా ఏమి ఉండవు, కంప్లీట్లీ వీకెండ్స్ లోనే ఉంటాయి. కాబట్టి ఆఫీస్ వర్క్, కాలేజ్ ఇవి రెండు మేనేజ్ చేసేయచ్చు. దీంతో పాటు ఒక బంపర్ ఆఫర్ కూడా ఉంది. మీకు 75,000 జాయినింగ్ బోనస్ లాగా కూడా ఇస్తున్నారు. అది కూడా మీ ఫస్ట్ మంత్ స్టైపెండ్ లోనే కలిపి క్రెడిట్ అవుతుంది. ఇంకా సర్వీస్ అగ్రిమెంట్ గురించి చెప్పాలి అని అంటే విప్రో మనకి ఫ్రీగా ఎంటెక్ చదివించి ఎవ్రీ మంత్ స్టైపెండ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ 60 months అంటే 5 years సర్వీస్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు మధ్యలోనే కంపెనీని వదిలేసి వెళ్ళిపోవాలి అని అనుకుంటే ప్రో రేట్ బేసిస్ మీద 75,000 బాండ్ అమౌంట్ అనేది వాళ్ళకి రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే టోటల్ 3 rounds ఉంటాయి. ఫస్ట్ రౌండ్ ఏమో ఆన్లైన్ అసెస్మెంట్, దీంట్లో 4 sections ఉంటాయి. సెకండ్ రౌండ్ లో వాయిస్ అసెస్మెంట్ ఉంటుంది. దీంట్లో మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ ని చెక్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ రౌండ్, నెక్స్ట్ బిజినెస్ డిస్కషన్. ఇది క్లియర్ చేస్తే టెక్నికల్ అండ్ బేసిక్ HR క్వశ్చన్స్ తో ఫైనల్ కన్వర్జేషన్ రౌండ్ ఉంటుంది. ఇవన్నీ సక్సెస్ఫుల్ గా పాస్ అయిన వాళ్ళకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ వస్తుంది. అండ్ దాని తర్వాత డాక్యుమెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక డైరెక్ట్ గా పర్మనెంట్ పొజిషన్ ఆఫర్ లెటర్ అనేది మీ చేతిలో ఉంటుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ మీకు క్లియర్ గా అర్థమయ్యాయని అనుకుంటున్నా. అండ్ దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే 31st July 2026 ఉంది. సో మీరు ఎలిజిబుల్ అయితే లేట్ చేయకుండా అప్లై చేసుకోండి. అండ్ లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్ లో అడగండి. మీ ఫ్రెండ్స్ ఆర్ డిగ్రీ కాలేజ్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.